హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి వైటిష్ టుడే యాప్లో ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి యూట్యూబ్ అనేది. ఇది వచ్చేసి మన ఆడియన్స్ అంటే మన సబ్స్క్రైబర్స్, మన ఆడియన్స్ అనేది ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఏ ప్లేసెస్లో మన వీడియోస్ చూస్తున్నారు అనేది చూద్దాము. మీరు ముందుగా వైటిష్ టుడే యాప్ ఓపెన్ చేసి అనాలిటిక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఓవర్ వ్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు యువర్ వీక్లీ రీక్యాప్ అనేది ఆల్రెడీ మనకి వస్తూ ఉంటుంది కదా. దాని తరువాత మనకి హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్ అని ఉంది కదా. ఇదే మనకి కొత్తగా వచ్చిన అప్డేట్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి వ్యూవర్స్ కేమ్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ ప్లేసెస్. ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న మన ఆడియన్స్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో మీ వీడియోస్ అనేది చూస్తున్నారు అని ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, లెట్స్ సీ వేర్ దే కేమ్ ఫ్రమ్ ఓవర్ ద లాస్ట్ 3 months. లాస్ట్ 3 months నుంచి, అంటే ఇప్పుడు ఇది 2024 ఫిబ్రవరి కదా. లాస్ట్ 3 months మనకి ఈ 3 months గురించి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. మోస్ట్ పీపుల్ ఫైండ్ యువర్ కంటెంట్ అని ఉంది కదా. ఇది వచ్చేసి మన ఆడియన్స్ వేటిల్లో అంటే ఏ ప్లేసెస్లో మన వీడియోస్ చూస్తున్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. 23% వచ్చేసి యూట్యూబ్ హోమ్ అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేయంగానే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ హోమ్లో ఉంది కదా. ఈ హోమ్ పేజ్లో మనకి ఏ వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయో దీన్ని హోమ్ పేజ్లో కనిపించడం అని అంటారు. సో ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా. దీన్ని హోమ్ పేజ్లో కనిపించడం అంటారు. చూడండి, నాకు 23% అనేది హోమ్ పేజ్లో అయితే కనిపిస్తుంది. అంటే నా వీడియోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే 22% వచ్చేసి యూట్యూబ్ సర్చ్ అనేది కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, నేను ఒక వీడియోని అయితే సర్చ్ చేస్తాను. ఆ సర్చ్ చేసినప్పుడు నా వీడియో వస్తుందా లేదా అనేది మీకు చూపిస్తాను. అంటే హౌ టు రిమూవ్ కాపీరైట్ క్లెయిమ్ అనేది నేను సర్చ్ చేశాను. సర్చ్ చేసినప్పుడు నా వీడియో వచ్చిందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి, కాపీరైట్ క్లెయిమ్ వస్తే భయపడకండి, 2 నిమిషాల్లో తీసేయండి ఇలా అని. సో ఇది వచ్చేసి నా వీడియో అనమాట. ఆల్రెడీ ఇక్కడ 22% ఉంది కదా యూట్యూబ్ సర్చ్ అనేది. మనం సర్చ్ చేసినప్పుడు మన వీడియో అనేది వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నాకు నా వీడియో అనేది సర్చ్ చేసినప్పుడు ఎవరైనా హౌ టు రిమూవ్ కాపీరైట్ క్లెయిమ్ అని సర్చ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అందులో మన వీడియో కూడా ఉంది అనమాట. సో ఈ విధంగా యూట్యూబ్ సర్చ్ నుంచి 22% అనేది సర్చ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 19% వచ్చేసి షార్ట్స్ ఫీడ్ అనమాట. ఇది వచ్చేసి మనం షార్ట్స్ అనేది ఎక్కువగా చేసే వాళ్ళకైతే బాగా యూజ్ ఉంటుంది. సో నా ఛానల్లో షార్ట్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ ఈజ్ వాట్ వ్యూవర్స్ ఫస్ట్ సీ వెన్ దే విజిట్ యూట్యూబ్ అని ఉంది. కింద చూద్దాం, వాట్ వుడ్ మేక్ ఏ న్యూ వ్యూవర్స్ చూజ్ వన్ ఆఫ్ యువర్ వీడియోస్ అని ఉంది కదా. అంటే మన ఛానల్ ఆడియన్స్ ఓపెన్ చేసినప్పుడు ఏ వీడియో అయితే మనకి ఫస్ట్ కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ నా ఛానల్ అనేది ఓపెన్ చేశాను కదా. ఓపెన్ చేయంగానే మనకి ఇక్కడ కాపీరైట్ క్లెయిమ్ వీడియో అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. నా ఛానల్లో ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళకి ఈ వీడియోనే కనిపిస్తుంది. ఇది నేను ఏంటంటే హోమ్ పేజ్లో వచ్చేటట్లుగా నేను పెట్టాను అనమాట. సెట్టింగ్స్ అనేది చేంజ్ చేశాను. ఈ విధంగా మనకి హోమ్ పేజ్లో మన ఆడియన్స్ వచ్చినప్పుడు ఏ వీడియో కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫర్ యూ సెక్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేర్ మోస్ట్ ఫౌండ్ ఆన్ హోమ్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ 3 వీడియోస్ అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా. యూట్యూబ్ మానిటైజేషన్, ఛానల్ యూట్యూబ్ బ్యాడ్ న్యూస్, నెక్స్ట్ వచ్చేసి గూగుల్ కీబోర్డ్. ఈ 3 వచ్చేసి మనకి హోమ్ పేజ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి.
అంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో అయితే ఈ వీడియోస్ వస్తూ ఉంటాయని మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి search views came from people looking for specific term on YouTube. కింద చూద్దాం. Try writing your titles and description using words that viewers are likely to use. ఇదేంటంటే మనం ఎప్పుడైనా మన సెర్చ్లో మన వీడియో రావాలి అంటే మనం కీవర్డ్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలండి. చాలామంది జస్ట్ నార్మల్గా ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా, ట్రై రైటింగ్ యువర్ టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా. మనం ఏంటంటే మనం టైటిల్ అలాగే డిస్క్రిప్షన్ కూడా కరెక్ట్గా ఇవ్వాలండి. ఇంతకుముందు మీకు చూపించాను కదా, హౌ టు రిమూవ్ కాపీరైట్ క్లెయిమ్ అని సెర్చ్ చేసేసరికి మన వీడియో అనేది వచ్చింది. సో ఈ విధంగా టైటిల్ అనేది మనం సెర్చ్లో వచ్చేటట్లుగా మనం పెట్టుకోవాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టాప్ సెర్చెస్ దట్ లీడ్ వ్యూవర్స్ టు యూ. ఇది ఏంటంటే టాప్ సెర్చెస్ అన్నమాట. ఎక్కువగా ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్స్ వస్తూ ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా కాపీరైట్ క్లెయిమ్ గురించే యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 వరకు కాపీరైట్ క్లెయిమ్ గురించే మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. కాపీరైట్ క్లెయిమ్ ఆన్ యూట్యూబ్ వీడియో, హౌ టు రిమూవ్ కాపీరైట్ క్లెయిమ్, మిడిల్లో వచ్చేసి యూట్యూబ్ మానిటైజేషన్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే షార్ట్స్ ఫీడ్ గురించి అయితే మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. వ్యూవర్స్ అటెన్షన్ అండ్ కీప్ దెమ్ వాచింగ్ టు ద ఎండ్. ఏంటంటే మనం షార్ట్స్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక అటెన్షన్ అనేది వాళ్ళకి కనిపించాలి. స్టార్టింగ్లోనే వాళ్ళకు ఒక అటెన్షన్ అనేది ఉండాలి. అంటే నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళు చూసేటట్లుగా మనం షార్ట్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నమాట. వీడియో అనేది చూపిస్తూ అంటే వాళ్ళకి ఏంటంటే ఒక అటెన్షన్ అనేది వాళ్ళ మైండ్లో కలగాలి. ఏమవుతుంది ఆ షార్ట్ ఏంటంటే కంప్లీట్గా చూసే విధంగా మనం స్టార్టింగ్లోనే మనం చూపించాలని మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోస్ట్ ఫౌండ్ ఇన్ ద షార్ట్స్ ఫీడ్. ఇవి ఎక్కువగా నా ఛానల్లో ఈ 3 షార్ట్స్ అయితే చూపిస్తుంది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమాజిన్ హౌ పీపుల్ విల్ ఫైండ్ యువర్ నెక్స్ట్ క్రియేషన్. ఏంటంటే మన ఆడియన్స్ అనేది మన వీడియోస్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఎలాంటి వీడియో పెడతారు అనేది వాళ్ళకు వాళ్ళ మైండ్లో అనేది సెట్ చేసేయాలన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను, వీడియో అనేది పెట్టాను కదా, నెక్స్ట్ తన ఛానల్లో ఎలాంటి వీడియో వస్తుంది అనేది వాళ్ళు వెయిటింగ్ చేసే విధంగా మన వీడియోస్ అనేది ఉండాలి. వాళ్ళ మైండ్లో ఇంకా సెట్ అయిపోవాలన్నమాట మన కంటెంట్ అనేది. ఈ విధంగా మన ఆడియన్స్ని మనం ఒక అటెన్షన్లో అయితే మనం పెట్టుకోవాలండి. ఇలా చేస్తేనే మన ఛానల్ అనేది గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదే మనకు కొత్తగా వచ్చిన అప్డేట్. ఇలాంటి మరిన్ని వీడియో చూద్దాం. ఇక్కడ చూడండి, వాచ్ ఫ్రమ్ మోర్ డీటెయిల్స్ ఆన్ యూట్యూబ్ సెర్చ్ అండ్ డిస్కవరీ. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్డ్గా కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే వీడియో అనేది యూట్యూబ్లో అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.